చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అని గత ఎన్నికలప్పుడు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా కొందరు బలంగానే కోరుకున్నారు. కారణం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బలంగా ఉన్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా ఇటువంటి వాళ్ళ మీద డెఫినెట్ ఒక ఇంపాక్ట్ అనేది చూపించింది. సరే, ఎవరైనా అధికారంలోకి రావాలి అని కోరుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది కదా అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర ప్రభుత్వ కాలం ఏ విధంగా ఉంది అని వాళ్ళను వీళ్ళను అడగడం ఎందుకు? చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఉంటే అందులో ఒక బాగా సీనియర్ సిటిజన్ క్యాజువల్గా అడిగాను, ఏం సార్ బాగున్నారా? ఇంతకు మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది, మరి పరిపాలన ఎలా ఉంది? ఇంతకు మీ అభిప్రాయం ఏంటి? మీరు కోరుకున్నట్లు ఏమైనా అప్ టు ద మార్క్ ఉందా? ఇంతకు మీరు ఏమనుకుంటున్నారు సార్ ఈ పాలన గురించి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అడిగితే, చాలా సీనియర్ సిటిజన్ ఆ పెద్ద మనిషి అన్నమాట, మీరు ఇంకా 6 నెలలు ఆలస్యంగా అడిగారు అమీర్ గారు నన్ను. మా చుట్టూ ఉన్న వాళ్ళు, మా బంధువులు 6 నెలల కిందటి నుంచి అడుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది? చాలా బలంగా అడిగారు కదా, బలంగా కోరుకున్నారు కదా గవర్నమెంట్ చంద్రబాబు గారి నేతృత్వంలో రావాలి అని చెప్పి, మీరు 6 నెలలు ఆలస్యంగా అడిగారు అని చెప్పాను. సరే, 6 నెలలు ఆలస్యంగా అడిగినప్పుడు మీకు సంవత్సరం రోజుల వరకు అయితే టైం వచ్చింది కదా, ఎలా ఉంది? మీరు కోరుకున్నట్లు అప్ టు ద మార్క్ ఉందా? చాలా ప్రభుత్వాలు చూసింటారు, మీ ఏజ్ 70 సంవత్సరాలు దాటింది. సో మీలాంటి వాళ్ళు చెబితే కొన్ని మేము అర్థం చేసుకుని ఆ వ్యూ అన్నా మార్చుకుంటాం కదా పెద్దలు అని చెప్పి నేను కూడా అన్నాను. ఆయన ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, బాబు అమీర్ గారు ఒక్కటే ముక్కలో చెప్పాలి అంటే, కథలు చెప్పిన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు, కళలు నిజం చేయాలనుకున్న జగన్ గారు మాజీ సీఎంగా ఉన్నారు. కథలు చెప్పిన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారట, కళలు నిజం చేయాలనుకున్న జగన్, కళలు నిజం చేసిన జగన్ మాజీ సీఎంగా ఉన్నారు. సో జగన్ 5 సంవత్సరాల పాలనను, చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి సంవత్సర పాలనను గమనించిన తర్వాత ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇంతే. ఏవో అద్భుతాలు జరిగాయని చెప్పి ఆశించాం. సంవత్సరం తిరిగిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాల ప్రభుత్వమే అద్భుతం అనే విధంగా ఇప్పుడు అభిప్రాయం కలుగుతూ ఉంది అని ఆ పెద్ద మనిషి చాలా సూటిగా చెప్పినటువంటి అంశం. ఏం సార్ అంత మాట అనేశారు? ఏం నచ్చడం లేదు? ఏం నచ్చాయి? కాసింత విపులీకరించండి, కాసింత విపులంగా చెప్పండి అని అంటే ఆయన వేలో ఆయన అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళారు. అసలు ఆయన మొదలెట్టిందే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో, పేద పిల్లలు, వాళ్ళు అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఒక చిన్న ప్రాంతానికి టూర్గా వెళ్ళి రావాలి అన్న వాళ్ళకు ఒక కళగా ఉంటది, అది ఒక ఆశయంగా ఉంటది. అలాంటి వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలు చదివే కొందరు పిల్లలను ఏకంగా అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, ప్రెస్టీజియస్ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళతో ప్రసంగాలు ఇప్పించిన ప్రభుత్వం. ఇప్పుడు మనం సీన్ కట్ చేస్తే విద్యాపరంగా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటో ఏం అర్థం కావడం లేదు. అసలు ప్రభుత్వాన్ని వ్యాపారంగా చేసిన వాళ్ళు, విద్యను వ్యాపారంగా చేసిన వాళ్ళు, విద్య పేరు మీద ఒక సిండికేట్, ఒక మాఫియాని నడిపిస్తున్న వాళ్ళు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండగా మరి ఆ ప్రభుత్వ విద్య బలోపేతం గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం లేదేమో ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. ఒకటే అనేముంది, ఒక్క కంప్లైంట్ లేదు. అదిగో వీళ్ళ పార్టీ కాబట్టి సంక్షేమ పథకం ఇవ్వలేదని, వీళ్ళ కులం కాబట్టి ఇవ్వలేదని, వీళ్ళ మతం కాబట్టి ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి, కొందరికి అర్హత లేకుండా కనుక ప్రభుత్వ సొమ్మే కదా అని చెప్పి పథకాలు తీసుకొని తిన్నారు. తిననీయండి, పేదలే కదా, తిననీయండి, ఎందరో దోచుకుంటూ ఉంటారు. మేము ఇదంతా జగన్ పనిచేస్తున్నాడు, జగన్ అంతా దుబారా చేస్తున్నాడు అనుకున్నాం. ఆ క్రమంలో కొన్ని పేద జీవితాలు నిలబెడుతున్నారు అని చెప్పి అర్థం చేసుకోవడానికి చాలానే టైం పట్టింది. ఇప్పుడు ఏది ఒక్క సంక్షేమ పథకం అమలు చేయాలన్నా ముహూర్తాలు చూసుకుంటున్నారు.
ఆగస్టు 15 అంటారు, జూన్ 12 అంటారు, రాహుకాలం అంటారు, ఇంకోటి అంటారు, సంవత్సరం అంటారు. అండ్ ఆడబిడ్డ నిధి అని పేదలకు ఇవ్వడం కోసం మహిళలకు, దానికి P4 అని చెప్పి దానికి కనెక్ట్ చేయడం ఏంటో, అసలు ఈ విధమైనటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆలోచన చేయడం ఏంటి, అసలు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఉన్న P4కి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధిని 2029లో కనెక్ట్ చేస్తామని చెప్పడం ఏంటి, ఒక ముక్క అర్థం కావడం లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా కథలే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తాం, అంతకుమించి ఎక్కువ ఇస్తామన్నారు. ఈ సంవత్సరంలో ఇచ్చింది ఏంటి? జగన్ గారు అప్పులు విపరీతంగా చేశారు, మేము సంపద సృష్టిస్తామన్నారు. అప్పులు సృష్టించడంలో ఇప్పుడు ప్రభుత్వం కొత్త దారి ఎన్నుకుంటూ ఉంది. అప్పులు సృష్టించడంలో కొత్త దారి ఎన్నుకుంటూ ఉంది. మరి ఎక్కడ జగన్ గారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేశారు, ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేశారు, పేదలు కూడా డాక్టర్లు అవ్వాలని చెప్పి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సుదీర్ఘ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి, దాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని చెప్పి పోర్టుల నిర్మాణం, అన్నీ కూడా చాలా పగడ్బందీగానే ఆయన నిర్ణయాలు తీసుకొని అమలు చేసుకుంటూ వెళ్ళారు. అర్థం చేసుకోవడం కోసం టైం పట్టింది. అందుకే కాబోలు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు కూడా పటాలు నేర్పుతాయని చెప్పి, అందుకేనేమో మాలాంటి పెద్దలకు ఇంతకుముందు పెద్దలు కూడా చాలాసార్లు చెప్పే ఉన్నారు. ఇప్పుడు సీరియస్గా జెన్యున్గా గుండె మీద చేసుకుని ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. లేచిన దగ్గర నుంచి కక్షలు, కేసులు, రెడ్ బుక్లు అని చెప్పి పట్టుకొని తిరగడం ఏంటి, అండ్ అమరావతికి అసాధ్యము అన్ని వేలు లక్షల కోట్ల పెట్టడం అనేది వేస్ట్ అని జగన్ అన్నప్పుడు విధ్వంసకారుడు అనుకున్నాం. సేమ్ కట్ చేస్తే విదేశాల నుంచి వేల కోట్ల అప్పులు తెచ్చి ఈ ఉన్న భూములు కానీ కనీసం వాటిని కాసింత కనుక డెవలప్మెంట్ లేకుండా, ఆ భూములు ఇచ్చిన వాళ్ళకు కనీస ప్రయోజనం కూడా కలగకుండానే మళ్ళీ ఇంకా 30-40 వేల ఎకరాలు భూములు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎటువంటి వాళ్ళన మనం కోరుకున్నాం. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, మళ్ళీ భూములు, పచ్చని పొలాలు. సరే, ఇప్పుడు ఇక్కడ 3 పంటలు పండే భూమిని కూడా నాశనం చేయడం వేస్టే. కానీ వాళ్ళు భూములు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలి అని చెప్పి కోరుకున్నాం. వాళ్ళకి న్యాయం జరగకముందే మళ్ళీ ఇంకా పచ్చని పొలాలు, మంచిగా 3 పంటలు పండే ఈ భూములను నాశనం చేయాలి, వాటిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలనుకోవడం ఏంటి? నోరు తెరిస్తే ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్, వెంచరు, ఇదంతా ధరలు ఇదే మాట్లాడుతూ పోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఎండాకాలం వచ్చేంత వరకు అమరావతిలో ఏం చేసే పరిస్థితి కూడా ఉండదేమో. ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా మంచి నిర్ణయాలు తీసుకొని సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేశారని చెప్పి అనిపిస్తూ ఉంది. సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని చెప్పి ఈ సంవత్సర పాలనను గమనించిన తర్వాత అనిపిస్తూ ఉంది అని చెప్పి ఆయన తన స్టైల్ ఆఫ్ కాంటెక్స్ట్ లో, తన స్టైల్ ఆఫ్ వర్డ్స్ లో తాను నిజాయితీగా వెలువచ్చినటువంటి అభిప్రాయం, చాలా సీనియర్ సిటిజన్ నిజాయితీగా వెలువచ్చినటువంటి అభిప్రాయం, పేద పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళ తలరాతలు మారాలి అంటే, ఆ కుటుంబాలు బాగుపడాలి అంటే విద్యనే ప్రధానమైనటువంటి ఆయుధం, విద్యనే ప్రధానమైన ఆస్తి అని దాని మీద వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పాలకుల్లో మొదటి వరుస జగన్మోహన్ రెడ్డి గారిదే. మా ఇంటికి 4 ఇళ్ళ అవతలనే ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది. మా కళ్ళ ముందే ఆ ప్రభుత్వ పాఠశాల మొత్తం మారిపోయింది. కానీ ఇట్లా ఆడో ఏడో పైపై మెరుపులిస్తే ప్రయోజనం ఏముందిలే అని చెప్పి మమ్మల్ని మేము ఆ విధంగా సరిపెట్టుకొని మరీ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చాం. కానీ ఆ తర్వాత సీన్ అర్థమైంది. స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం కూడా సక్రమంగా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది అని ఉపాధ్యాయులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి నిజమే, అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కథలు చెప్పారు. పేద ప్రజల బతుకులు మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కలలు కన్నారు, కొన్ని కళలు నిజం చేశారు కూడా. సో ఈ తేడా అనేది గమనించేసరికి టైం పట్టింది అని ఆయన చాలా నిజాయితీగానే ఈ అభిప్రాయం వెలువచ్చారు. నిజమే, ఇప్పటికీ మనకు అర్థం కాదు. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం, కొందరు వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాల కోసం, కొందరు వ్యక్తుల కుల ప్రయోజనాల కోసం
అటువంటి ప్రయోజనాలు ఆశించే వాళ్ళ చేతుల్లో పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉంటే వాళ్ళు మొత్తం మిస్‌లీడ్ చేయట్లేదా? అప్పుల మీద మిస్‌లీడ్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు భూత్ అన్నారు. ఇప్పుడు పవిత్రం అంటున్నారు. అప్పులు అప్పుడు భూత్ అన్నారు. ఇప్పుడు అప్పులు ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లో ప్రభుత్వ ఖజానాకు ప్రైవేటోళ్ళకి యాక్సెస్ ఇచ్చి మరీ అప్పులు తీసుకొస్తున్నారు. విదేశాల నుంచి వేల కోట్ల అమరావతి కోసమని. ఏ సంక్షేమ పథకం అమలు చేశారు సంవత్సరం కాలంలో? ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇస్తామంటే వద్దని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతా భవిష్యత్తు బాగుండాలి పేదోళ్ళదనే చెప్పి ఆలోచించారు. అర్థం చేసుకోలేని వాళ్ళు ద్వేషించారు. మనిషిని సాటి మనిషిగా చూడగలిగే వాళ్ళు, పేదల మీద కాసింత కాన్సర్న్ ఉన్న వాళ్ళకు జగన్ పాలన ఖచ్చితంగా నచ్చుతుంది. సరే కులం కోణమా, మతం కోణమా, ఇంకా వేరే కోణాల లేకుండా నీకేమైనా కనుక కొందరు దుష్ప్రచారపు మాయలో పడమో చాలా మందికి నాకు తెలిసి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను కనుక మనం గమనిస్తే నిజంగానే ఏ మాటకు ఆ మాట 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అదిగో మాకు పింఛన్ రాలే, మాకు ఈ పథకం రాలే, ఆ పథకం రాలని ఎవరూ లేరు. పార్టీ అనే మాటే లేదు. అర్హత ఉంటే ఇచ్చారు. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకం ఇవ్వలేకపోతే మళ్ళీ 6 నెలలకు వీళ్ళందరికీ కానీ మళ్ళీ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎవరికి రాలేదని చెప్పి కనుక్కొని మరీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పటి ప్రభుత్వం పత్రికలు, టీవీ ఛానల్ అడ్డు పెట్టుకొని మాటలు చెప్పడం తప్ప ఏ పనిని సమర్థవంతంగా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు? పేదల భవిష్యత్తు కోసం, పేదల బతుకుల కోసం జెన్యూన్గా తీసుకున్న నిర్ణయం ఏంటి? అడిగితే ఎదురుదాడి, ఊరికే మాటల గారడి. కాదంటే గత ప్రభుత్వాన్ని దూషించడం, నిందించడం, ఆ పాలకులను తిట్టడం. ఈ సంవత్సర కాలంలో మనం ఇంకేం చూసాం? కేసులు, కక్షలు, అరెస్టులు, ఇవన్నీ. ఇందుకోసమైనా జనాలు ఓట్లేసేది.